తబ్లిగీ జమాత్ కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడంపై హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ నెల 6-7 తేదీలో వికారాబాద్ జిల్లాలో తబ్లిగీ జమాత్ సభలు జరగనున్నాయి. అయితే తీవ్రవాద సంస్థగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జమాత్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడంపై గద్వాలకు చెందిన అఫ్సర్ పాషా హైకోర్టును ఆశ్రయించారు. అరబ్ దేశాల్లో ఈ సంస్థను నిషేధించారని, కానీ తెలంగాణలో మాత్రం ఈ సంస్థకు ప్రభుత్వం నుంచి 2.45 కోట్ల నిధులు ఇస్తూ జీవో జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ పిటిషనర్ తక్షణమే ఈ జీవోను నిలిపివేయాలని న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరు పక్షాల నుంచి వాదనలు కొనసాగుతున్నాయి. తబ్లిగీ జమాత్ కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడంపై హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ నెల 6-7 తేదీల్లో వికారాబాద్ జిల్లాలో తబ్లిగీ జమాత్ సభలు జరగనున్నాయి. అయితే తీవ్రవాద సంస్థగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తబ్లిగీ జమాత్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడంపై గద్వాలకు చెందిన అఫ్సర్ పాషా హైకోర్టును ఆశ్రయించారు. అరబ్ దేశాల్లో ఈ సంస్థను నిషేధించారని, కానీ తెలంగాణలో మాత్రం ఈ సంస్థకు ప్రభుత్వం నుంచి 2.45 కోట్ల నిధులు ఇస్తూ జీవో జారీ చేసింది. దీన్ని సవాల్ చేశారు పిటిషనర్. తక్షణమే ఈ జీవోను నిలిపివేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. స్వప్న, తబ్లిగీ జమాత్ కు నిధుల కేటాయింపుల విషయంలో హైకోర్టులో ప్రస్తుతం విచారణ కొనసాగుతా ఉంది. ఈ వక్ఫ్ నిధులు ఏమైతున్నాయో ఈ ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పని ఈ నిధులను కేటాయించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ వక్ఫ్ బోర్డు సంబంధించిన నిధులను విడుదల చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతా ఉంది. అయితే ఆ నిధులను కేటాయించి జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కూడా పిటిషన్ కోరాడు. అయితే దీంట్లో ప్రధానంగా గమనిస్తే వక్ఫ్ బోర్డు ఆస్తుల మైనారిటీ వెల్ఫేర్ కోసమే ఉంటుందని, అయితే ఈ తబ్లిగీ జమాత్ ను రష్యాతో పాటు మరి కొన్ని దేశాలు బ్యాన్ చేశాయని చెప్పని కూడా పిటిషన్ తన వాదనలో వినిపించాడు. అయితే దీంట్లో మనం హైకోర్టు ఒక వాదన ఇచ్చింది. రష్యా వాళ్ళు భగవద్గీత కూడా బ్యాన్ చేశారు కదా, మనం అనుసరిస్తున్నాం కదా, మరి రష్యా బ్యాన్ చేసింది కదా అని మనం ఎందుకు వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదని చెప్పిన నేపథ్యంలో కూడా హైకోర్టు ప్రశ్న వేసింది. అయితే 2020లో బైన్సాలో ఇలానే సభ పెడితే గతంలో అంటే ఎవరైతే తబ్లిగీ జమాత్ సభ పెట్టినప్పుడు అక్కడ గొడవలు జరిగి ఉద్రిక్తులతో చేసుకునే నేపథ్యం ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా గమనిస్తే డిసెంబర్ 13న దాదాపు 2.45 కోట్ల నిధులను మంజూరు చేసి జీవో జారీ చేసింది. సో దీని మీద ఖచ్చితంగా ఆ నిధులను ఇవ్వకుండా ఆపాలని, తర్వాత వీళ్ళు ఇది మతపరమైన అంశం కాబట్టి మతానికి సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం నిధులు కేటాయించడం, అది కూడా వక్ఫ్ బోర్డు సంబంధించిన నిధులు కేటాయించడం అనేది మాత్రం ఇది చట్టబద్ధమైన చర్య కాదు కాబట్టి ఆ జీవోను ఉపసంహరించాలంటూ కూడా పిటిషనర్ తన వాదన వినిపించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ పూర్తి వివరాలతో ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయమంటూ కూడా హైకోర్టు కోరింది. స్వప్న, అయితే ఇన్నారెడ్డి అలాగే ఉగ్రవాద సంస్థ, తీవ్రవాద సంస్థ అంటూ కూడా కొన్ని చోట్ల బహిష్కరించి నిషేధించబడిన సంస్థకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు, అది కూడా 2.45 కోట్ల రూపాయల నిధులు ఈ సభలకు కేటాయించడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇది దేనికి సంకేతం అంటారు? స్వప్న, మనం చూస్తే ప్రధానంగా మనం గమనిస్తే ఏమైతే ఈ సభ ఏమైతే ఉందో, తబ్లిగీ జమాత్ అనే సభ ఏమైతే ఉందో ఇది అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ వాళ్లకు గౌరవం ఇస్తూ వాళ్ళకు సభకు సంబంధించిన ఏర్పాటు వ్యవహారంలో సహాయ సహకారం అందిస్తుందని చెప్తాను కూడా ప్రభుత్వం చెప్తున్నప్పుడు కూడా ఇది ఉగ్రవాద సంస్థలాగా ఉంది. గతంలో ఇలాంటి సభ పెట్టినప్పుడు బైన్సాలో 2020లో పెడితే ఆ భారీ ఎత్తున ఉద్రిక్త వాతావరణం నెలకొంది కాబట్టి మళ్ళీ అలాంటి ఘటన జరగకుండా ఉండాలంటే ఆ సభకు సంబంధించిన నిధుల కేటాయింపు వ్యవహారంలో కూడా ప్రభుత్వం తమ జీవోను ఉపసంహరించుకోవాలి. ఆ సభ విషయంలో కూడా పోలీసులు ఒకసారి పునరుద్ధరించుకోవాలని చెప్పని కూడా పిటిషన్ తన వాదన పేర్కొనడం జరిగింది. తర్వాత ఈ ఉగ్రవాద లింకుల వ్యవహారంలో కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరిగితే అనేకమైన విషయాలు వెల్లడవుతాయని చెప్తున్న విషయాన్ని కూడా పిటిషనర్ తన వాదనలో వినిపించారు. స్వప్న, థ్యాంక్ యూ.